ఏంటి నువ్వు వీళ్ళతో రాకుండా వీళ్ళతో వచ్చావు? చిచి నేను వాళ్ళతో రానండి. ఎందుకు? వాళ్ళతో వస్తే ముందు ఏంటి అంటారు, తర్వాత నాకేంటి అంటారు, తర్వాత ఇంకేంటి అంటున్నారు. అన్ని సార్లు టీ ఏంటే ఇంకా ఎదవ టీటీలు మానలేదా మీరు? ఆ టీలన్నీ ఈడి నాయి కాదు. నేను సరదాగా అమ్మాయితో వెనక డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఆవిడ తిరిగేలో వీడున్నాడు, ఆ అమ్మాయి లేదు, అటు వెళ్ళిపోయింది. అయినా నా అందం గురించి మీకు తెలిసిందే కదా. నీకేంటమ్మా రంభా ఊరసి మేనక మిక్సీలేసి తిప్పినట్టుంటావు. ఏ ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి ఉండదా? ఎరా నువ్వు కూడా రంభా ఊర్వశి మేనకను మిక్సీలో వేసి కరెంటు పోయాక వచ్చాక ఎలా ఉంటావు అలా ఉంటావు. ఓ భయ్యో అలా అంటారేంటి? ఒక్క నిమిషం నా కళ్ళతో చూడండి. నవ్యాను కనుక నేను ఇలా ఎత్తుకుని 4 రౌండ్లు గిర్రా తిప్పానంటే ఎలా ఉంటది? ఆవిడ విగ్గెగిరి సోఫాలో పడిద్ది. ఇవన్నీ వదిలేసింది భయ్య. ఏదేమైనా ఇలాంటి అందగత్త అప్సరస నాలంటోడి పడిందంటే నాకు ఎక్కడ మచ్చండి ఉంటది భయ్య. మచ్చేమో గాని భయ్య అప్సరస అన్నావు చూడు ఆవిడ్ని, నీకైతే పెచ్చే. ఏ రవీన్ అలా అనొద్దు. రవి నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ రోజ్ పువ్వు ఇచ్చాడు, తర్వాత చామంతి పువ్వు ఇచ్చాడు, తర్వాత రవి నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు రోజ్ ఫ్లవర్ ఇచ్చాడు, తర్వాత చామంతి ఫ్లవర్ ఇచ్చాడు, తర్వాత బంతి పువ్వు ఇచ్చాడు. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది చెప్పు? అర్థమవుతోంది ఖాళీ టేబుల్ పూల వ్యాపారం పెట్టాడని. కాదు వాళ్ళు చూడు, అందుకని పూలది కూడా చొక్కాలు వేసుకుని వచ్చారు ఇద్దరు. ఏంటి ఇప్పుడు ఈ 10 నిమిషాలు ఇది కనిపెట్టారు నువ్వు? ఓకే సార్, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇంక ఇక్కడ పనికొచ్చే పని చేద్దాం. ఓకే ఏంటో తెలుసుగా, ఎవరు సోఫాల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంత బ్యూటిఫుల్ సాంగ్, అంటే సాంగ్ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బ్యూటిఫుల్. మరి అంత అందమైన పాట, ఇంత అందమైన అమ్మాయిలు మన సెట్ లో ఉన్నప్పుడు వాళ్ళ పాట పాడితే ఎంత బాగుంటుంది. ప్లీజ్ కదా సార్? కరెక్ట్. మంచి మంచి కొత్త పాటలు వేస్తున్నారు కాబట్టి టీమ్ లీడర్లు అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి. ఏంటమ్మా అన్న ఈ రోజు సింహం వేసుకుని వచ్చాడు, ఇంకా ఈ రోజు వేటే. ఈ రోజు చూసా సుష్మిత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, కానీ నువ్వు మాత్రం అలాగే కనపడుతున్నావు అన్న, ఎప్పట్లాగే. సరే వచ్చిన పని చేద్దాం, ఆగండి. వాళ్ళిద్దరు కూడా బాగున్నారు ఈ రోజు చూడు, ఎదురు అక్కడ అదిరిపోయారు మ్యాచింగ్. అక్కడ ఏం మ్యాచింగ్? రెడ్ మాస్టర్. ఇప్పుడు చూడే వీళ్ళిద్దరు చూడు మ్యాచింగ్ వేసుకురా, గ్రీన్ మ్యాచింగ్. నువ్వు ఆవిడకి మ్యాచింగ్ వేసుకోరంటే నాకు మ్యాచింగ్ వేసుకొని వస్తుంటావు నువ్వు. నేను ఎన్నిసార్లు చెప్పారా నీకు సుష్మితకి మ్యాచింగ్ వేసుకోరా నాన్న? ఇప్పుడు ఏమైంది? నువ్వు పింక్ వేసుకుని వస్తే ఏమైంది? లేదు నువ్వు వేసుకుంటాను కదా, ఇచ్చేసాను. ఎక్కడో ఉంటదా నీకు పింక్? సార్ ఆ కార్యక్రమం తర్వాత పెడదాం మనం. సార్ పింక్ ఉంది సార్, మీరు చూడలేదు. ఓ పింక్ లిప్స్ బాగుంది మీ ఇద్దరు. అది కాదు, ఈ మధ్యలో వాళ్ళిద్దరే. ఇక ఎపిసోడ్ అంతా ఈడి మీద పూలు ఆవిడ మీద చల్లుతున్నాడు, ఆవిడ మీద పూలు ఈడి మీద చల్లుతున్నాడు. అది ఈరోజు మంచి రేజింగ్ లో ఉన్నాడు. మాకు ఎక్కడో రెడ్ ఉండకపోదా, నందిత నాకు మ్యాచ్ అవ్వదా? ఒక పని చేయి, రెడ్ దొరుకుతుంది, ఒక కత్తి ఇవ్వండి, కొయ్యి మంచిగా పడుతుంది. నేను కొయ్యాలి, గ్రీన్ కదా, ఇటు కోసి. నాకు తెలుసురా, చివరకు నువ్వు నాది కొయ్యడం తప్ప నువ్వేం చేయలేదు. సో బ్యూటిఫుల్ లేడీస్ తో స్టార్ట్ చేద్దాం. మంచి పాట పాడాలమ్మా. పాడతారు, మంచి పాట. పాట నా వల్ల కాదు కానీ డాన్స్ ఏమంటే ఇస్తాను. ఎన్నాళ్ళ గుర్తొచ్చావా? మీదే లేడీస్ పాట. ఒక నిమిషం అన్న స్టార్ట్ అన్న. ఇప్పుడు ఇది లేడీస్ సాంగ్, లేడీ వాయిస్ లో పాడతాడు. పాడతాడు. లోన కదా పైన. చినుకురవ్వలో చిన్నదాని చెంగులోన చినుకురవ్వలు చిన్నదాని నేను పాడుతుంటే అలా అరుస్తాయండి. అందరూ అరుస్తున్నారు. ఇందా నా పక్కన కూర్చొని ఇలాగే అరిచావు. సరే ఈవెంట్ అందరు గ్రీట్ చేయండి, గెస్ట్లు వచ్చారు. ఈవెంట్ హాయ్ చెప్పండి. హాయ్ అందరూ బాగున్నారా? మిమ్మల్ని అందరిని అలరించడానికి ఇప్పుడు వర్షం సినిమా నుంచి. మీరేంటి సార్ వాళ్ళని అలరించడానికి మీరు చిల్లరగా అయిపోయారు.
మిమ్మల్ని అందరినీ అలరించడానికి వర్షం చిత్రం నుంచి నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటూ వచ్చేస్తున్నారు హైబ్రాది అంటే సార్ మొత్తం మీ టీమా సార్? అయ్యా మా టీం ఇదంతా. ఆయన ఎవరు సార్ team లో? వీడు నేను కలెక్షన్ చూసుకుంటాను. అది కలెక్షన్ కలెక్షన్ కింగ్. వాడే చెప్పాడు నేను అవసరం. రెడీ సాంగ్ స్టార్ట్ మా. సినికి రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో పంచవన్నె చిలకలల్లే పంచదార మొలకలల్లే యమా. సార్ మీరు పాట మీద తిడేస్తున్నారు, జాగ్రత్త సార్. ఓకే, అది హై పిచ్ లో ఉంది, కొంచెం పిచ్చెక్కింది. ఏదైనా మంచిది కొంచెం వెనక్కి వచ్చి ఓకే, పాడండి. పంచదార చిలకలేదు అనగా నువ్వు తీసుకోకేనా. ఆ. సినుకు రవ్వలో చిన్నదాని సిందరాల సినుకు రవ్వలో పంచవన్నె చిలకలల్లే పంచదార మొలకలల్లే. అదేదో తీసుకోమన్నారు కదా, ఇవ్వండి. సార్ మాకు కాంబినేషన్ సాంగ్ ఒకటి కావాలి సార్, మీ ఇష్టం. అభి గారు స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇది రాని రోజు. మల్లె చాచి అల్లుకున్న రోజు. ఇంతకుముందు సర్కస్ లో చేసావు నువ్వు. ఒక్క పాట ఇంత పెద్ద బ్యాండ్, ఇంత పెద్ద ట్రూప్. సార్ నేను ఐదుగురు కలిసి పాడిండి. అంతేనా? రెడీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది. రాగం వెనక నీకు తెలుసుగా, నాకు తెలుసు. రాగం వెనుక నువ్వు అందరు వెనక ఉండటం కాదు, రాగం వెనక ఏముందో తెలుసుకోవాలి మనం. రెడీ సార్, వన్ మోర్ టైం. రెడీ టేక్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది. రాగం వెనక అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. రాగం నింగిని కరిగించింది, కరిగే నింగిని చినికయ్యింది, చినికి చిటపట పాట అయ్యింది. చిటుపట పాట తాకిన్నేలా చిరికిన వెన్నెల నా చిలక నువ్వే కావాలి. నా రాచులక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాట తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా చిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఓకే, ఏముంది ఆది వాళ్ళు ఇద్దరు చేస్తారా నిలబడేది? మీకు తెలియక చేస్తున్నారు. నేను నుంచుంటా కదా, వాళ్ళు లాక్ చేస్తారే వదలడు. కాదు మాస్టర్, మీకెందుకు వచ్చింది మాస్టర్ ఇలా థాట్? మీ ఇద్దరు చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. నీ కంఫర్టేగా. ఇంకా భయ్యా ప్రదీప్ నీ పోస్ట్ లాగానే కావాలి ఆయనకి. కరెక్ట్. ఇగో భయ్యా నువ్వు కళ్ళు మూసుకో, అతను చూడమాక. 3, 2, 1 గో. సరే ఓ పని చేద్దాం, ఆగు. ఇబ్రహీం చూపిస్తాడు ఆది పొజిషన్. నిలబడే స్టెప్ కూడా చేయకపోతే ఎలా? అది లాక్ కాదు, మొత్తం మైసూరు పాక్ అయితే. అది మేమంతా ఉన్నాం కదా. ఎంకరేజ్ 5, 6, 7, 8. రిహార్సల్
రిహార్సలే ఇంత బాగా వస్తే అసలు టేక్ ఆది చూడు, చూడు. ఆది 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 రెడీ కొడకు. ఆల్మోస్ట్ వచ్చింది ఆల్వై ఇప్పుడు అఖిల్ చేస్తాడు సార్. అది పోజ్ చూపించి ఎలా నుంచోవాలి? అబ్బాయి మీరు అలా లూజ్గా నన్ను. సార్ నేను ఒకటి చెప్తాను, ఇతను స్టిఫ్ గా ఉన్నాడు కాబట్టి ఆది ఒక సైడ్ నుంచి అబ్బాయి ఒక సైడ్ నుంచి. అఖిల్ గారు రెడీ జూనియర్స్ టీమ్ లీడర్. కానీ దీనికన్నా ముందు ఇంతమంది గెలిచినాం కదా అన్న. సో తనకి నేను ఇంతమంది మెసేజ్ పెట్టా, దాని రిప్లై ఇప్పటిదాకా ఇయ్యలేదన్న. ఏం మెసేజ్ చేసావు? ఇట్రా తననే అడిగన్నా. రా బంగారం. ఏమని మెసేజ్ చేశాడమ్మా? తర్వాత చెప్తాను. అని మెసేజ్ చేశాడా? అని మెసేజ్ చేశాడా? అఖిల్ సుష్మితకి ఏమని మెసేజ్ పెట్టాడు? అసలు ఏం మెసేజ్ పెట్టారు అనుకుంటున్నారు? ఏం పెట్టాడు? నాకు మధ్యాహ్నం లంచ్ లో గుడ్డు పెట్టారు, మీకు గుడ్డు పెట్టారా? ఆ గుడ్డులో మెసేజ్ కి మళ్ళీ వీళ్ళందరి ముందు నేను చెప్పను. నువ్వు ఇప్పటిదాకా పెట్టింది గుడ్డ గుడ్డ. అరే మీ వాళ్ళు గెలిచారు, సెలబ్రేషన్స్ మానేసి గుడ్డు గోల్ ఏంటి అఖిల్? 20 సంవత్సరాల నుంచి ఆయన గుడ్డు పెడతాడు. మీకు గుడ్డు తెలుసా? మీకు గుడ్డు తెలుసా? బట్ అఖిల్ రేపు బాధపడకు, ఎప్పటికైనా నీకు రిప్లై వస్తుంది. ఐ హోప్ సో అన్న. సరే ఇప్పటికైనా మెసేజ్ పెట్టావా? వద్దు, నువ్వు ఇప్పుడు పెట్టానంటే గుడ్డా అంటావు, రెడీగా ఈడు ఉంటావు నువ్వు. గుడ్డులో గోల. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సారా పుట్టామని తెలుపుటకే జగడం జగడం నిత్యం జగడం వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్ వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్ వైలెన్స్ ఇస్ ద వేక్ అప్ కాల్ ఫర్ ద డిస్ట్రాక్షన్. Thank you, master. Thank you so much.